ఒక్క ఓటుతో మీ ఇంటి గడప దగ్గర డ్రైనేజీ సమస్య పరిష్కారం అవుతుందని మీకు తెలుసా? ఒక్క ఓటుతో మీ గ్రామ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవచ్చని మీకు తెలుసా? సిటీ రాజకీయాల గురించి అందరం చర్చించుకుంటాం, కానీ గ్రామానికి స్వరాజ్యమైన సర్పంచ్ ఎన్నికల గురించి మనం ఎంతవరకు చర్చించుకుంటున్నాం? నమస్తే, వెల్కమ్ టు తెలుగు టాక్స్ మోర్. నేను మీ రాజు. భారత ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన సర్పంచ్ ఎన్నికల గురించి ఈరోజు మనం లోతుగా చర్చించుకుందాం. అసలు సర్పంచ్ ఎవరు? వీరిని ఎలా ఎన్నుకుంటారు? మీ ఓటు ఎందుకు అంత ముఖ్యం? ఈ వీడియోలో మనం పూర్తిగా చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. సర్పంచ్ అంటే ఎవరు? సాధారణంగా సర్పంచ్ అంటే గ్రామ పెద్ద అని అర్థం. కానీ రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీకి అధిపతి ఈయనే. సర్పంచ్ అనేవారు కేవలం నాయకుడు మాత్రమే కాదు, ఒక నిర్వాహకుడు. గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు పర్యవేక్షించడం, వాటిని అభివృద్ధి పనులకు ఉపయోగించడం వీరి ముఖ్య బాధ్యత. సర్పంచ్ చేయవలసిన బాధ్యతలు ఏంటంటే తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం, గ్రామ సభలు నిర్వహించడం. వీరు గ్రామ అభివృద్ధికి, ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారు. అసలు సర్పంచ్ ఎన్నికల విధానం ఎలా ఉంటుంది? సర్పంచ్ ఎన్నికలనేవి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో గ్రామ ఓటర్లు నేరుగా ఓటు వేసి సర్పంచ్ ని ఎన్నుకుంటారు. అంటే మీ సర్పంచ్ ఎవరో మీరే నిర్ణయించుకుంటారు. గ్రామాన్ని జనాభా ఆధారంగా వార్డులుగా విభజిస్తారు. సర్పంచ్ తో పాటు ప్రతి వార్డుకి ఒక సభ్యున్ని ప్రజలు ఎన్నుకుంటారు. వీరిద్దరూ కలిసి గ్రామ పంచాయతీగా ఏర్పడతారు. సర్పంచ్ అభ్యర్థికి ఉండాల్సిన ముఖ్య అర్హతలు ఏంటంటే భారత పౌరులై ఉండాలి, 21 ఏళ్ల వయసు దాటి ఉండాలి, ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న ఇతర అర్హతలు కలిగి ఉండాలి. మీ ఓటు ఎందుకు అంత పవర్ఫుల్? ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్నికల్లో సర్పంచ్ స్థానం చాలా చిన్నది కావచ్చు, కానీ ఈ ఓటు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ ఓటు చాలా ముఖ్యం. కేంద్రంలో, రాష్ట్రంలో మీ ఊరికి రోడ్డు పడాలన్నా, మీ వీధిలో లైట్ వెలగాలన్నా మీకు దగ్గరగా ఉండే ఒకే ఒక్క నాయకుడు ఈ సర్పంచ్. గ్రామానికి లక్షల కోట్ల రూపాయలు నిధులుగా వస్తుంటాయి. నిజాయితీ లేని సర్పంచ్ ని ఎన్నుకుంటే ఆ నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని గ్రామాల్లో ఏకాగ్రీవంగా సర్పంచ్ ని ఎన్నుకుంటారు. డబ్బు మరియు ఒత్తిడికి గురి చేసి ప్రజలను మభ్యపెట్టి సర్పంచ్ గా గెలవాలని చూస్తారు. అలాంటి వారి పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. పోటీ లేకుండా నాయకుడిని ఎన్నుకుంటే మెరుగైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం కోల్పోతారు. అందుకే మీ ఓటు హక్కును ఉపయోగించి బలమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి. సర్పంచ్ ఎన్నిక అనేది కేవలం ఎన్నిక మాత్రమే కాదు, అది మీ గ్రామ భవిష్యత్తుని, మీ అభివృద్ధిని నిర్ణయించే కీలక ఘట్టం. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత కూడా. మద్యానికో డబ్బుకో లొంగకుండా నిజాయితీ గల నాయకుడికి ఓటు వేసి ఎన్నుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోపై మీ నిర్ణయం మరియు మీ గ్రామ సమస్యలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బంధువులకు, మిత్రులకు, గ్రామస్తులకు ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా అందరూ ఆలోచించి ఓటు వేస్తారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.